హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. చేసిన జర్నలిస్ట్ మిత్రులు కూడా టైంకి ఎక్కడో ఉంటారు, ఇక్కడికి వస్తున్నారు. ఆ టైంకి ఫుడ్ ఉండదు, బయట తిందామంటే హోటల్స్ లేవు అని చెప్పి నిన్న రామచంద్రరావు గారు మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా సార్ ఎన్ని కావాలంటే 70 ప్యాకెట్లు కావాలి సార్ అని చెప్పారు. తప్పకుండా సార్ ఇంత చేసినప్పుడు మీరు మాకు ముఖ్యం అని చెప్పి మేము ఈరోజు మీ అందరికీ కూడా సేవ చేసే అవకాశం మాకు రామచంద్రరావు గారి వల్ల కలిగింది. కానీ ఆ వ్యవస్థ అది వండించడం, అది డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది ఈ అందరి సహకారంతో మేము చేయగలుగుతున్నాం. ఇంత మంచి కార్యక్రమం మాకు అవకాశం ఇచ్చినందుకు జీవీఎంసీ వారికి, ఇంత ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్స్, శానిటరీ సిబ్బంది, జర్నలిస్ట్ మిత్రులు అందరికీ మేము సేవ చేసే అవకాశం మాకు వచ్చినందుకు మేము చాలా తృప్తిగా ఆనందంగా ఉన్నాం. నా చిన్నప్పుడు నేను 6వ తరగతి వరకు చదువుకున్నా. నా చిన్నప్పుడు మదర్ తిండి పెట్టడానికి కష్టపడింది. ఆ రోజు నాకు గుర్తుకొచ్చింది, అయ్యో నిర్భాగ్యులు చాలామంది ఉన్నారే, నాకు వాళ్ళ తిండి లేని రోజు గుర్తుకొచ్చి, మీ ఇష్టం, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే నేను చేయాలనే ఉద్దేశంతో మీరిష్టం, మీరు ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన అన్నిటికీ నరేష్ కుమార్ గారు, కాశీరాజు గారు ఇద్దరు, మీరు నిలబడండి సార్, మేము చేసుకెళ్తాం, మీరుంటే చాలండి, డెఫినెట్గా మీకు నా కోఆపరేషన్ కంపల్సరీ ఉంటుంది. నాది కాదు, అంతా బాబా గారిది. ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆ పవిత్ర స్థానంలో ఆ భోజనం తినడానికి కానీ అన్నిటికీ ఎంతమందో అర్హులై ఉన్నారు. నా వల్ల కాదు, వీళ్ళ దాతలు ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం. ఏదైతే మీడియా తన సేవాభావంతో అన్నిటికంటే మించి ఈ కోవిడ్ నియంత్రణలో ప్రజలకు అవగాహన కలిగించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. అందులో వీడియో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, అలాగే రిపోర్టర్ల పాత్రను ఇప్పటికే సమాజం గుర్తించిన పరిస్థితి. అయితే ఇంత సహాయం చేసే క్రమంలో కూడా ఒక రకంగా కుటుంబాలు, అలాగే తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి ఈరోజు జర్నలిస్టులు ఈ దేశంలోని ముఖ్యంగా విశాఖలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీరికి ఇంత విధులు నిర్వహించినప్పుడు కూడా యాజమాన్యాలకు ఉన్న పరిమిత పరిస్థితులు, అలాగే ఇతర కారణాల వల్ల మధ్యాహ్నం కూడా సకాలంలో భోజనం, అలాగే ఇతర అల్పాహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది. ఈ దశలో ఈరోజు చూసుకుంటే ఈస్ట్ పాయింట్ కాలనీలోని షిరిడి సాయి సంస్థాన నిర్వాహకులు అబ్బుల్ గారు ఈ విషయాన్ని గుర్తించి అక్కడ నిర్వాహకులైన కాశీనాథ్ రాజు గారు, అలాగే ఓఏ నరేష్ కుమార్ గారు సహకారంతో ఈరోజు జర్నలిస్టులకి మధ్యాహ్నం లంచ్ని ఒక గౌరవప్రదంగా, అన్నిటికంటే మించి ఒక ఆలయంలో తయారైన ఆహారాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఇది